హైదరాబాద్ ఐఎస్ సదన్లో చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ 17 లక్షల రూపాయలతో పరారయ్యాడు. ముందస్తు ప్రణాళికతో ద్విచక్ర వాహనంపై నిందితుడు పారిపోయినట్లు తెలుస్తోంది. రాయమ్ బజార్ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఐఎస్ సదన్లో చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ 17 లక్షల రూపాయలతో పరారయ్యాడు. ముందస్తు ప్రణాళికతో ద్విచక్ర వాహనంపై నిందితుడు పారిపోయినట్లు తెలుస్తోంది. రాయమ్ బజార్ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చోరీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఈ డబ్బులు కాజేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గుర్తించడం జరిగింది. అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనం సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు. అంటే ఒక పక్కా ప్రణాళికతోటే డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ఇతనికి సహకరించాడు. ఇద్దరు కూడా టూ వీలర్ లో ఆ నగదును దాదాపు 17 లక్షల రూపాయల నగదును తీసుకొని వాళ్ళు రాయమ్ బజార్ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. దీంతో ఇప్పటికే బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఏటీఎం లో జమ చేయాల్సినటువంటి నగదును డ్రైవర్ ఈ నగదుతోటి బ్యాగ్ తీసుకొని పరారవడంతో ప్రస్తుతం వారి స్థానికంగా ఉన్నటువంటి వారి పల్లెతో పాటు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పథకం ప్రకారమే ఈ 17 లక్షలు కూడా కాజేసినట్లు పోలీసులు అయితే గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో నమోదైనటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నీలిమ, థ్యాంక్ యూ ప్రవీణ్.